సంగారెడ్డి జిల్లా చిట్కూల్ పరిధిలో మహేశ్వర వైద్య కళాశాలలో గత నెల రోజులుగా తరగతులు సక్రమంగా జరగడం లేదంటూ తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో విచారణ జరిపిన ఆర్డీఓ విద్యార్థులు చెప్పింది వాస్తవమేనని, దీనిపై కలెక్టర్కు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ఘటనపై కళాశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని చెబుతున్నారు. 1 మంత్ నుంచి అయితే క్లాసెస్ ప్రాక్టికల్స్ ఏం లేవు. కాలేజీలో పేషెంట్స్ ఈ మధ్య తగ్గిండ్రు, స్ట్రైక్ చేస్తున్నారని. డాక్టర్స్కి సాలరీస్ ఇవ్వలేదని డాక్టర్స్ కూడా స్ట్రైక్ చేస్తున్నారు. 2 డేస్లో సాలరీస్ ఇచ్చి క్లియర్ చేస్తామని చైర్మన్ సార్ చెప్పారు. మేబీ క్లియర్ అవుతుందో లేదో తెలియదు. మేము డైరెక్టర్ సార్ని అందరినీ కలుస్తున్నాం సార్. ఈ రోజు రేపు అని చెప్తున్నారు కానీ ఇంకా ఎప్పటిదాకా స్టార్ట్ చేయలేదు సార్. ఎప్పుడు వచ్చినా మండే, ట్యూస్డే, ఫ్రైడే అని అంటూనే ఉన్నారు కానీ అసలు ఇంకా స్టార్ట్ చేయలేదు. సో మేము మా పేరెంట్స్ని తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా మాకు రిటర్న్ ఫామ్లో కూడా ఇచ్చారు సార్, మండే రోజు క్లాసెస్ స్టార్ట్ అవుతాయని. అయినా కూడా దానికి కూడా రెస్పాండ్ అవ్వలేదు. మా పేరెంట్స్ వస్తే ఎవరు రిసీవ్ చేసుకోవడానికి కూడా లేరు సార్. డైరెక్టర్ సార్ లేరు, చైర్మన్ సార్ లేరు, ఎవరితో మాట్లాడుతారు సార్. 6 months నుంచి మనకి శాలరీస్ లేవు. ఈరోజు పే చేస్తాం, రేపు పే చేస్తామని చెప్పేసి డిలే చేస్తున్నారు. సో ఇంకా లాస్ట్ రిసార్ట్ అన్నట్టుగా లాస్ట్ 1 month నుంచి స్టూడెంట్స్ క్లాసెస్ ఆపేసాము అండ్ ఓపీస్ కూడా సస్పెండ్ చేసాము. ఓన్లీ ఎమర్జెన్సీస్ మాత్రమే ట్యాకిల్ చేస్తున్నాము సార్. ఇంకా ఇది రిలీవ్ కాకుంటే లాస్ట్ రిసార్ట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వెళ్ళడం నెక్స్ట్. పెళ్ళి అయితే చెప్పినారో అది వాస్తవం తెలుస్తూ ఉంది ఫ్యాకల్టీ దాని ప్రకారం. దాంట్లో భాగంగా మన కాలేజ్ హాస్పిటల్ కూడా రన్ కావడం లేదు, పూర్తి స్థాయిలో రన్ కావడం లేదు. దాంట్లో ఉన్నటువంటి హెడ్స్ ఆఫ్ కొందరు డాక్టర్స్ కూడా లేరు. అది గత 1 month నుంచి పూర్తిగా రన్ కావడం లేదు. కాబట్టి ఇటు నివేదికను మా జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాం. అయితే మేనేజ్మెంట్ ట్రై చేస్తూ ఉందండి ఫైనాన్షియల్ ఇష్యూస్ క్లియర్ చేయడానికి. అది యాజ్ సూన్ యాజ్ ద సాలరీస్ పే చేసిన పాటనే ఇది ఇమీడియట్గా అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి. ఫ్యాకల్టీ సెకండ్ ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశారు. థియరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేశాం, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ 6 రోజులు కండక్ట్ చేశాం. డైరెక్ట్ ఇక్కడ నుంచి ప్రిన్సిపల్ సార్ తో సహా లేరు ఇక్కడ మాట్లాడడానికి.